ఆ మధ్యకాలంలో ఒక రాజుగారు తన పరివారంతో వేటకని బయలుదేరాడు. మరి వెనక సమూహం వస్తూ ఉంది కానీ రాజు కాబట్టి కొంచెం హడావుడిగా వాళ్ళు పూర్తిగా ఈయన్ని కలుసుకోక మునిపే ఈయన అడవిలో పడి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళి వస్తారులే, వాళ్ళే వెనక వస్తారనుకుంటా ముందుగా వెళ్ళిపోతా మొత్తానికి అడవిలోకి సగం దూరం వెళ్ళిన తర్వాత దారి తప్పాడు. దారి తప్పి వెనక వాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నాడు. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చూస్తే వెనక ఎవరు లేరు. కాబట్టి ఇంకా ఎవరు లేరని తను ప్రయాణం చేస్తున్న గుర్రం నుంచి దిగి చిన్నగా అటు ఇటు ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ ఉన్నాడు. దిక్కులు చూస్తూ ఉండేసరికి అదే సమయంలో అక్కడ ఒక పులి, ఆ అడవిలో ఒక పులి ఈయనకుల్లే గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది. కొంచెం ఏదన్నా అవకాశం దొరికితే ఇతన్ని దాడి చేయాలని. అయితే అది నక్కి ఇతని మీద దాడి చేయడానికి అది పొంచి ఉండటం కొద్దిసేపటి తర్వాత ఇతను గమనించి అది నన్ను దాడి చేసిద్దని చిన్నగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇతను పరిగెడుతున్నాడన్న సంగతి ఎరిగి ఆ పులి ఇతని వెంటబడింది. ఇతను వెంటబడేసరికి ఇంక పరిగెత్తి కొద్ది దూరం పరిగెత్తేసరికి అక్కడ ఆల్రెడీ కొంతమంది జనాలు ఉన్నారు. ఈయన ఏ మార్గంలో అయితే పరిగెత్తాడో ఆ మార్గంలో కొంతమంది జనాలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారనంటే కట్టెలు కొట్టుకొని అడవికి వచ్చి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల్ని మోపులుగా కట్టుకొని పట్టణంలోనికి తీసుకుని వెళ్ళి అమ్ముకొని ఉపాధి చేసుకోవడానికి వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, గొడ్డలి, కొడవళ్ళు లాంటివి ఆయుధాలు ఉన్నాయి. ఆ సమయంలో ఇతను అక్కడ దాకా వెళ్ళాడు. పులి వెంటబట్టం వాళ్ళు చూశారు. అందులో కూడా వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఒకడు కాదు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఇతని చేతుల్లో సరైన ఆయుధం లేదు. అదిగాక ఒంటరిగా ఉండేసరికి ఇతను భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఆల్రెడీ ముగ్గురున్నారు కాబట్టి ఆ పులి ఇతని మీద దాడి చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి మూకుమ్మడిగా దాడి చేసి ఆ పులిని చంపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయనకి ఇంకా బ్రతికిపోయాడు. ఈయన బ్రతికిపోయి గడగడ వణుకుతా వాళ్ళకి దండం పెట్టాడు. ఈరోజు మీరు గనక లేకపోయినట్టయితే నా బ్రతుకు మరోలాగుండేది. అసలు నేను ఉండేవాడిని కాదు, ఇంకా నా బతుకు కాలగర్భంలో కలిసిపోయేది. నాకు దేవుళ్ళలాగా మీరు ప్రాణభిక్ష పెట్టారని చెప్పేసి వాళ్ళకి దండాలు పెట్టి కృతజ్ఞతను కనబరిచాడు. అయితే అతను వాళ్ళకం చూస్తే వాళ్ళకి అర్థమైంది, ఇతనేదో మొత్తానికి రాజు అనేటువంటి సంగతి వాళ్ళకి అర్థమైంది. అయ్యా ఇంతకు మీరెవరు, ఒంటరిగా ఇంత అరణ్యంలోకి ఎందుకు వస్తూ ఉన్నారు, ఈ టైంలో ఎందుకు వచ్చారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఆయన వివరాలు ఎలా అని చెప్పాడు. ఇలా వేటకు వచ్చాము, నాతో పాటు కొంతమంది వచ్చారు, వాళ్ళు దారిలో తప్పిపోయినట్టున్నారు, నేను ఒక్కడిని నిలబడి వచ్చాను, ఆ పులి దాడి చేసి మీరు నన్ను కాపాడారు అదని ఏదో మొత్తానికి తను చెప్పాల్సింది చెప్పాడు. చెప్పిన తర్వాత మరి నా రాజ్యం పలానా, అక్కడికి పోవడానికి నాకు దారి చూపించాను అంటే ఇది వాళ్ళు దారి ఈ దారిలో గుండా వెళ్తే మీరు మీ రాజ్యాన్ని చేరుకుంటారు అని చెప్పగానే సరని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. 4 అడుగులు వేసిన తర్వాత వాళ్ళ వైపు చూశాడు. మరి నా ప్రాణాలు కాపాడు కాబట్టి ఖచ్చితంగా నేను మీకు రుణస్తుణ్ణి, మీ రుణం తీర్చుకోవాలి, కోరుకోండి, మీరు కోరుకుంటే నా రాజ్యంలో అర్ధభాగం వరకు మీకు అప్పగిస్తాను, సగం రాజ్యమైనా మీకు ఇస్తాను, మీరు కోరుకుంటే ఏం కావాలో కోరుకోండి అని రాజుగారే వరం ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకంటే కాపాడాడు కాబట్టి. సరే వాళ్ళల్లో ఒకతను ఆలోచించి ఒక కోరిక కోరుకున్నాడు. అయ్యా ఏం లేదు, నాకు పెళ్ళిడికి వచ్చినట్టు కూతురు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేయటం నాకు చాలా కష్టమైంది. ఎందుకనంటే ఆ అమ్మాయి పెళ్లి ఖర్చులకు కానీ కట్నం ఇచ్చేదానికి కానీ నా దగ్గర ఆర్థిక పరిస్థితులు అంత బాలేవు. తమరు ఏదన్నా దయ చూపించి కొంచెం నాకు ఆర్థిక సహాయం చేస్తే నా తండ్రిగా నా బాధ్యతను నా కుమార్తె విషయంలో నేను నెరవేరుస్తాను, దయ ఉంచి తమరు ఏదన్నా నా కుమార్తె వివాహానికి సహాయపడగలరు అని అంటే, ఓ అదెంత భాగ్యం, తప్పకుండా సహాయం చేస్తానన్నాడు. రెండవ వాడిని అడిగాడు, అయ్యా మీరు కూడా ఏదన్నా కోరుకోండి, అర్ధరాజ్యమైనా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే అతను కూడా కోరుకున్నాడు. అయ్యా చాలా సంవత్సరాల నుంచి కట్టెలు కట్టుకొని ఈ పుల్లలు అమ్ముకొని ఉపాధి పోసుకొని ఇబ్బంది పడతా ఉన్నాను, తమరు ఏదన్నా దయదలిచి మీ ఆస్థానంలో ఏదన్నా ఒక నౌకరీ ఇప్పిస్తే అది చేసుకొని జీవితకాలం మీకు కృతజ్ఞుడనే బ్రతుకుతాను, ఏదన్నా దయ ఉంచి నాకు ఉద్యోగం ఇప్పించండి, అదెంత భాగ్యం, నా ప్రాణాలు కాపాడావు, నువ్వు ఉద్యోగం ఇవ్వలేనా, తప్పకుండా ఇస్తాను అనని అతనికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక మూడోవాడు, అయ్యా ఏం కావాలో కోరుకో అనంటే నాకు పెద్దగా కోరికలు ఏమి లేవండి అని అన్నాడు.
అంటే కాదు, నీతో పాటు ఇద్దరు కోరుకున్నారు కదా, నువ్వు కూడా కోరుకో, నీకు కావాల్సింది కోరుకో, తప్పకుండా నెరవేరుస్తాను, అర్ధరాజ్యమైనా ఇస్తాను. వద్దులేండి, మళ్ళీ నేను అడిగిన తర్వాత మళ్ళీ మీరు కాదంటే వద్దంటే బాగుండదు, ఇబ్బంది అని ఏదో చెప్తా ఉన్నాడు. అలా ఏం లేదు, రాజుగారి మాట ఇది, నెరవేరుస్తాను తప్ప మాట తప్పను, కావాలంటే ఏం కావాలో కోరుకో, అర్ధరాజ్యం వరకు ఇస్తాను అని అంటే వాడు వద్దులేండి వద్దులేండి అంటా ఉన్నాడు. రాజుగారికి అసలు మనసు ఆగట్ల. ఇక మొత్తానికి రాజుగారి మాటను బట్టి కోరుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏంటి అని అంటే, ఏమి లేదండి, మీరు తమరు ఒక్కసారి మా గృహాన్ని దర్శించి మా ఇంట్లో భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చెప్దాం, ఒక్కసారి తమరు మా గృహాన్ని దర్శించి భోజనం చేయాలి, ఇంకంతే. ఓసి ఇదా, దీనికి అప్పటి నుంచి వద్దులే 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 అంటే రాజునన్నా, నాకేం అసలు నా ప్రాణాలు కాపాడు అయ్యా, మీ ఇంటికి ఎందుకు రాను, ఎందుకు భోజనం చేయను, తప్పకుండా వస్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత పలానా రోజు, ఏ రోజు రావాలి చెప్పు అంటే పలానా రోజు రావాలని చెప్పాడు. ఈయన ఎక్కడ అంటే అడ్రస్ చెప్పాడు. ఎక్కడో పాపం అడవుల్లో ఒక మూలన, అదే రాజ్యంలో ఒక మూలన ఒక చిన్న ఏరియా, అది ఒక చిన్న గూడెం. ఆ రాజుగారి అంతఃపురం నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి సరైన త్రోవ కూడా లేదు. కానీ వీళ్ళు చెప్పిన రోజుని నోట్ చేసుకున్నారు. మంత్రికి చెప్పాడు, రాజ్యానికి వెళ్ళిన తర్వాత పలానా రోజు నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా గూడానికి వెళ్ళాలి, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నన్ను భోజనానికి ఆహ్వానించారు అదని చెప్పేసి అతను చెప్పాడు. మొత్తానికి చెప్పిన తర్వాత ఆ డేట్ని నోట్ చేసుకొని ఆ రోజు పలానా గూడానికి ఇంటికి వెళ్ళాలని రాజుగారు తన పరివారంతో బయలుదేరాడు. వింతైన విషయం ఏంటిదనంటే, సరైన రూట్ లేదు. ఆ రథంలో ప్రయాణం చేసి అక్కడ దాకా వెళ్ళేసరికి రాజుగారి నడువులన్నీ కుప్పైనట్టు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దాకా వెళ్ళేసరికి మంత్రికి వెళ్ళి చూశాడు. మహామంత్రి, ఏంటి నా రాజ్యంలో రోడ్లు ఇలా ఉన్నాయి అని అంటే, రాజుగారు కొంచెం కోప్పడేసరికి మంత్రి గారికి అర్థమైంది, రాజా ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను, ఈసారికి రోడ్లు వేపిస్తానన్నాడు. సరే, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అదేదో పెద్ద అంటే చిన్నగా అట్లా వంగిపోయేటువంటి చిన్న గుడారం అది. ఆ గుడారంలోకి వెళ్ళాడు. రాజుగారిని కదా భోజనానికి పిలిచాడు, ఆర్భాటంగా ఉంటుందేమి వ్యవహారం అనుకున్నారు. ఏమి లేదు, సత్తుబొచ్చెలు, అర్థమైందా, దాంట్లో కొద్దిగా అన్నం కొద్దిగా పచ్చడి అంతే. రాజుగారిని కూర్చోబెట్టి చిన్న దుప్పట ఒకటి వేసాడు, కూర్చోబెట్టాడు. ఆ సత్తుబొచ్చులోనే అన్నం పెట్టి పచ్చడి కూడా వేసాడు. ఇదే భోజనం, రాజా తినండి అని అన్నాడు. అంటే ఇంకా తినటానికి మొదలు పెడితే ఆ పచ్చడి తినలాక రాజుగారి కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంత్రికి కూడా అదే పెట్టాడు. మిగిలిన వాళ్ళు బయట ఉన్నారు, వీళ్ళిద్దరు తింటా ఉన్నారు, కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. మంత్రికి అర్థమైపోయింది. మహామంత్రి ఏంటిది అనగానే, అర్థమైంది రాజా, అర్థమైంది, ఏదన్నా ఈసారి అనగానే సరే ఓకే అని చెప్పాడు. ఆ భోజనం చేసి అయిపోయిన తర్వాత ఆ పచ్చడే కష్టకాలంలో తిన్న తర్వాత రాజు మళ్ళీ అడిగాడు, అబ్బాయి మీ ఇంటికి వచ్చి భోజనం చేయమన్నావు కదా, భోజనం చేశాను, ఇప్పుడన్నా చెప్పు, నీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పు, నేను దాన్ని నెరవేరుస్తాను అని అంటే, ఇతను అన్నాడు, ఏం లేదనండి, నెలకొక్కసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? నెలకొక్కసారి వచ్చి భోజనం చేయాలి అనగానే అతను మంత్రికి వెళ్ళి చూశాడు. రోడ్డు బాగలేదు, నెల నెలా ఈ రోడ్డు మీద రావాలంటే మన కోసాలకు అదిరిపోయేటట్టున్నాయి కాబట్టి రోడ్డు, మరి నెల నెలా ఈ సత్తుబొచ్చులో విడిపెట్టి ఈ చద్దన్నం, ఈ పచ్చడి, పండు మిరపకాయలు ఈ తినాలంటే మనకు కష్టం. కాబట్టి నెల నెలా అంటున్నాడు కాబట్టి ఏదన్నా ఏర్పాటు చేపిస్తానని రాజుగారు రాక మునిపే ఆ చిన్న గుడారంలోనే పంచభక్ష పరమాణములతో కూడినటువంటి మంచి రుచి కలిగిన భోజ్యాలు సిద్ధపరచడం జరిగింది. అంత మాత్రమే కాదు, రాజుగారు వస్తా పోతా ఉండేటువంటి మార్గం కాబట్టి ఆ మార్గాన్ని శుభ్రంగా నీట్గా చేసి, ఇంకా రథం ఎక్కడ ఆగేది లేదు, రాజ్యంలో స్టార్ట్ అయితే నేరుగా గుడారం దగ్గరకు రావడమే అన్నంతగా రోడ్లు కూడా శుభ్రం చేశారు. అలాగా ఒక 2 నెలలు రాజుగారు ఆ గుడారాన్ని దర్శించి భోజనం చేశాడు. కోరికేందో చెప్పవయ్యా అంటే, ఏం లేదు, మీరు నెల నెలా మా ఇంటికి ఒకసారి వచ్చి భోజనం చేయాలంటున్నాడు. ఓ 2 నెలల తర్వాత మంత్రి గారు అర్థం చేసుకొని, రబ్బాయ్ రాజుగారు పదే 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 నీ గృహాన్ని దర్శించి ఇక్కడికి రావడం కన్నా నువ్వే అంతఃపురంలోకి వచ్చే ప్రయత్నం ఏదన్నా చేయకూడదు
అని అంటే రాజుగారు పిలవకుండా మర్యాద కాదు అది, ఎట్లా వస్తాను నేను రాను అని అట్ట కాదు, నీ మర్యాద తగ్గకుండా నేను ఏదన్నా ఒక ఏర్పాటు చేపిస్తాను, అంతఃపురంలో ఉంటానికి నువ్వు ఇష్టమేనా అని అంటే, ఓ దానికి ఎంత భాగ్యం, ఖచ్చితంగా ఉంటానన్నాడు. తర్వాత రాజుతో మాట్లాడి వీనితో మాట్లాడి, అర్థమైందా, రాకుమార్తెనిచ్చి పెళ్లి చేసే ప్రయత్నం మహామంత్రి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే రాజు కూడా ఒప్పుకున్నాడు, ఎందుకంటే నా ప్రాణాలు కాపాడాడు, ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అనంటే వీడే కదా. కాబట్టి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయడంలో తప్పేముంది అన్ని కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అతను నేరుగా తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకొని ఆ అంతఃపురంలో యువరాజులాగా తన జీవితకాలం సదాకాలం కొనసాగే అంత కోరికను అతను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగ్గురికి అవకాశం ఇవ్వబడింది. ముగ్గురు రాజుగారిని ఏ కోరికైనా కోరుకోవచ్చు, కానీ ఇద్దరేమో అల్పమని కోరుకున్నారు, ఒకడు మాత్రమే శాశ్వతమైంది కోరుకున్నాడు కదా. శాశ్వతమైంది కోరుకున్నాడు. ఏంటిదనంటే అసలు ఎప్పటికీ గౌరవం తక్కకుండా రాజుగారి ఇంట్లోనే నివాసం ఉండే యోగ్యతను ఇతను పొందాడు. ఎందుకనంటే అతను కోరుకునే అవకాశం వచ్చినప్పుడు ఏది ఉత్తమమో దాన్ని కోరుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు అలా ఉన్నారు. ఏం కావాలో కోరుకో అంటే మోషే అనేటువంటి దైవజనుడు కోరుకున్నాడు. ఏమని? దేవా, నీ సన్నిధి నాతో పాటు రావాలి. మోషే, నీకు ఏ వరం కావాలో కోరుకో, అద్భుతాలు కావాలా, ఆశ్చర్యాలు కావాలా, ఏ వరం కావాలో కోరుకో, నీకు ఇచ్చేస్తా అనంటే, నాకు అవన్నీ కాదు, నీ సన్నిధి నాతో పాటు ఉండాలి, నీ కాపుదల నీ భద్రత ఉండాలి అని కోరుకుంటే ఆ సన్నిధిని సదాకాలం మోషేతో ఉంచుతానని దేవుడు వాగ్దానం చేసి, అలాగా ఇశ్రాయేలుకు గొప్ప నాయకుడిగా కొనసాగినటువంటి శ్రేష్ఠ భక్తుడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక.